హలో, వెల్కమ్ ఎవ్రీవన్. నేటివ్ రివ్యూవర్స్ ఛానల్ విజిట్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకొక కొత్త వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాం. మేము ఈరోజు ఏ విషయం గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో చెప్పుకోవాలని అనుకుంటున్నామనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ మరియు టైటిల్ చూసి తెలిసై ఉంటుంది. మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, సముద్రకణి గారి ముఖ్య పాత్రలో వచ్చిన మాస్ జాతర గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో పాటు షేర్ చేసుకుంటున్నాం. మాస్ జాతర ఇది ఒక యాక్షన్ డ్రామా జానర్లో వచ్చిన మూవీ అయ్యింది. మాస్ మహారాజా రవితేజ గారి 75th మూవీ అవ్వడంతో ఎక్కువ హైప్ ఉంది. ఎక్కడో ఈ సినిమా ఒక నార్మల్ యాజ్ యూజువల్ మూవీ లాగానే అనిపించి స్క్రీన్ ప్లే మరియు డైరెక్షన్ కూడా అంతలా బాగా లేకుండా ఇది ఒక బిలో యావరేజ్ సినిమా అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. మాస్ జాతర స్టోరీ విషయానికి వచ్చేటైతే అడవివరం అనే ఒక ప్రాంతంలో శివుడు అనే ఒకడు గంజాయి స్మగ్లింగ్ని చాలా నార్మలైజ్ చేస్తుంటాడు. అక్కడ లక్ష్మణ్ అనే ఒక రైల్వే ఆఫీసర్ అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి ఎలా గంజాయి స్మగ్లింగ్ని ఆపుతాడు మరియు శివుడిని ఎలా చంపుతాడు అన్నదే ఈ యొక్క సినిమా స్టోరీ అయి ఉంటుంది. ఇంకా ఈ సినిమా మెయిన్ లీడ్ రోల్లో ప్లే చేసిన మాస్ మహారాజా రవితేజ గారి విషయానికి వచ్చేటైతే వాళ్ళు యాజ్ యూజువల్ గానే తమ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో వాళ్ళ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ని ఇచ్చారు అనే చెప్పాలి. అయితే ఒక నార్మల్ ఆడియన్స్గా మనం చూస్తే వాళ్ళ ఒక 75th మూవీ అనే హైప్కి ఎక్కడో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ని మేము ఎక్స్పెక్ట్ చేశాము. దాన్ని రవితేజ గారు ఎక్కడో మీట్ అవ్వలేదు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇక ఈ సినిమా ఫీమేల్ లీడ్ అయిన శ్రీలీల గారి విషయానికి వచ్చేటైతే వాళ్ళు ఇండస్ట్రీలో డాన్స్కి అనే ఒక ఫేమ్ ఉంది. అయితే ఈ సినిమాలో కమర్షియల్గా అంత హీరోయిన్ స్కోప్ లేకపోయినా కూడా ఒక డాన్స్ కోసం అనే అన్వాంటెడ్గా సాంగ్స్ని ఇంపోజ్ చేశారు. అది శ్రీలీల గారి ఇమేజ్ కోసమే అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా విలన్ రోల్ ప్లే చేసిన నవీన్ చంద్ర గారి విషయానికి వచ్చేటైతే ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ విలన్ రోల్ని చాలా బాగా ప్లే చేశారు అనే చెప్పాలి. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్లో మనం చూసినట్టయితే వాళ్ళ పర్ఫార్మెన్స్తో రవితేజ గారినే డామినేట్ చేశారు అని చెప్పాలి. ఇక ఈ సినిమా మెయిన్ సపోర్టింగ్ రోల్ అయిన రాజేంద్ర ప్రసాద్ గారి విషయానికి వచ్చేటైతే వాళ్ళ ఏజ్కి తగ్గట్టు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసినా కూడా కొన్ని క్రింజ్ కామెడీ యాడ్ అవ్వడంతో ఎక్కడో వాళ్ళ పర్ఫార్మెన్స్ మరియు క్యారెక్టర్కి నెగటివ్ అయినది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా డైరెక్టర్ గారు హ్యూమర్ జనరేట్ చేయడాని కోసం కొన్ని మెయిన్ కమెడియన్స్ని తీసుకున్నారు. దాంట్లో మెయిన్గా హైపర్ ఆది గారు కానీ, చమ్మక్ చంద్ర గారు కానీ, మరియు వాళ్ళకి సపోర్టింగ్ రోల్స్లో చేసిన అజయ్ ఘోష్, లక్ష్మణ్ టేక్ముడి మరియు ఇతరులు. కొన్ని చోట్ల ఈ సినిమాలో బాగా పండినా కూడా కామెడీ అనేది ఇంకొన్ని చోట్ల ఎక్కడో ఫోర్స్గా ఇంపోజ్ చేసి ఫెయిల్ అయ్యారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. మరియు ఇతరే క్యారెక్టర్స్ అయిన సముద్రకణి, నరేష్, నవ్య స్వామి మరియు ఇతరులు వాళ్ళకిచ్చిన క్యారెక్టర్ని చాలా బాగా జస్టిఫై చేశారు అనే చెప్పాలి. ఇంకా ఈ సినిమా డైరెక్టర్ భాను గారి విషయానికి వచ్చేటైతే వాళ్ళు రవితేజ గారి ప్రీవియస్ సినిమాస్ టెంప్లెట్ని చూస్ చేసుకుని ఈ సినిమాకి కూడా అలాగే ఒక యూజువల్ కమర్షియల్ డ్రామానే క్రియేట్ చేశారు. అయితే అది ఎక్కడో అంతలా పండలేదు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. అవును, మాస్ మహారాజా రవితేజ గారి 75th మైల్ స్టోన్ మూవీ చేయడానికి వీళ్ళకి అవకాశం వచ్చినా కూడా ఎక్కడో ఆ హైప్ ని ఆడియన్స్ లో మీట్ చేయడం ఫెయిల్ అయ్యారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయిన భీమ్స్ విషయానికి వచ్చేటైతే సినిమా రిలీజ్కి ముందు రిలీజ్ అయిన సాంగ్స్లో ఒక్క సాంగ్ మాత్రమే సినిమాకి కొంచెం హైప్ తెచ్చింది. అయితే మూవీని మనం చూసుకుంటే ఎక్కడో ఈ స్టోరీకి సాంగ్స్ అనేది అన్వాంటెడ్ అని అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో బీజిఎం కూడా అంతలా వర్కౌట్ అవ్వలేదు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇక ఈ సినిమా యాక్షన్ విషయానికి వచ్చేటైతే
ఎక్కడో కొత్తగా డిజైన్ చేసింది అని ఎక్కడా అనిపించకుండా ఒక నార్మల్ రొటీన్ యాక్షన్నే మేము చూడొచ్చు. మాస్ జాతర మనదే ఇదంతా. ఈ సినిమాని చూసిన తర్వాత మాకు అనిపించింది ఏంటి అంటే, రవితేజ గారి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ని ఎక్కడో యూస్ చేసుకోవట్లేదు. ఎందుకంటే రవితేజ గారి 75 మూవీస్ని మనం చూసినట్టయితే సేమ్ ఓల్డ్ ఒక కమర్షియల్ డ్రామానే ఎక్కువ ఉంటుంది. మాకు అన్ఫిల్టర్డ్గా అనిపించేది ఏంటి అంటే, రవితేజ గారు ఈ ఎరాకి తగ్గట్టుగా ఒక కొత్త కాన్సెప్ట్ మరియు స్టోరీతో వాళ్ళకి ఒక ఛాలెంజింగ్ రోల్లో ప్లే చేసి ఆడియన్స్ని మెస్మరైజ్ చేయాలి అన్నది. సో ఇది ఈరోజు మా వీడియో అయ్యింది. మీరు ఈ సినిమా చూసినట్టయితే కమెంట్ చేయండి, మరియు ఎవరు మీ ఫ్రెండ్ వెళ్ళాలనుకుంటున్నారో వారితో షేర్ చేయండి. మా ఈ ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్స్ మీకు నచ్చినట్టయితే దయచేసి కమెంట్ చేయండి, మరియు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో బెల్ కొట్టేది మాత్రం మర్చిపోకండి.